ఇక మా రెండవ రోజు మొదలైందండి. పడుకున్నాం కానీ నిజంగా నిద్రపోయామో లేదో కూడా తెలియదు. తెల్లవారుతుంది ఇంకొన్ని గంటల్లో అనగా చందు నేను టెర్రస్ మీదకి వెళ్ళిపోయాం. ప్రపంచంలో 7 వండర్లు ఉంటాయని విన్నాను. కానీ ఆ ఉదయం టెర్రస్ మీద నిలబడి రాజగోపురాన్ని చూసినప్పుడు మాత్రం నాకు ఒకే వండర్ కనిపించింది. అది శ్రీ రంగనాథుడి రాజగోపురం అన్నమాట. నిజం చెప్పాలంటే ఆ క్షణంలో ప్రపంచం మొత్తం ఒకవైపు, ఆ గోపురం ఒకవైపు అనిపించింది. బ్రహ్మాండం, అద్భుతం, అమోఘం. నిజంగా దాన్ని వర్ణించడానికి తెలుగు డిక్షనరీలో ఉన్న పదాలు సరిపోవు సుమీ. మీకు తెలిసిన అందమైన పదాలన్నీ వరుసగా రాసినా కూడా దాని వైభవం పూర్తిగా చెప్పలేరు. తరువాత దాని గురించి చదవడం మొదలుపెట్టాను. అప్పుడే తెలిసింది. ఇది సుమారు 236 అడుగుల ఎత్తుతో 13 అంతస్తులతో నిర్మించబడిన ప్రపంచంలోని అత్యంత ఎత్తైన దేవాలయ గోపురాలలో ఒకటి అని. కానీ ఆ క్షణంలో నాకు సంఖ్యలు కనిపించలేదు. వైభవం మాత్రమే కనిపించింది. ఇక తరువాత మళ్ళీ ప్రెజెంట్ టెన్స్లోకి వచ్చేసరికి మనసు అప్పటికే రంగడి గుడిలోకి వెళ్ళిపోయింది అని అర్థమైంది. రంగా రంగా రంగా. తెల్లవారుజామున అయ్యేసరికి మళ్ళీ హడావిడి మొదలైంది. ఈ హడావిడి చూస్తూ ఉంటే ఎంతో ముచ్చటగా అనిపించింది. మఠం బయట ఒక కాఫీ తాగాను. అంతే, యాత్రకు కావాల్సిన ఎనర్జీ అధికారికంగా వచ్చేసింది. నిజం చెప్పాలంటే ఆ రోజు నేను టమాటో పండు రంగులో ఉన్న నా ఇష్టమైన మైసూర్ సిల్క్ చీర కట్టుకున్నాను. నా ఫ్రెండ్స్ మాత్రం సింపుల్ అండ్ ఎలిగెంట్ డ్రెస్సులు వేసుకున్నారు. ఆ తరువాత రాజగోపురం దగ్గర పువ్వులు కొనుక్కొని పెట్టుకున్నాము. ఇక మా అడుగులు రంగడి గుడి వైపు సాగాయి. గుడిలోకి అడుగు పెట్టాము. త్వరగా నడుచుకుంటూ ఫ్రీ దర్శనం లైన్లో చేరిపోయాము. అక్కడ దాదాపు గంటన్నరకి పైగా వేచి ఉన్నాము. ఆ సమయంలో పెరుమాళ్ల విశ్వరూప దర్శనం సేవ జరుగుతోంది. అందుకే భక్తులందరూ ఆసక్తిగా వేచి చూస్తున్నారు. లైన్లో నిలబడి ఉండగా సమయం ఎలా గడిచిపోయిందో తెలియలేదు. చందు, నేను, అర్చన, వైషు, గుండు అందరం నామస్మరణ చేస్తూ విష్ణు సహస్రనామం చదువుతూ ఉంటే ఒక్కో నిమిషం ఒక్కో ఆశీర్వాదంలా అనిపించింది. హరే రామ హరే రామ, హరే కృష్ణ శ్రీరామ రామ రామేతి. ఆ వాతావరణంలో ఆ నామాలు మరింత మధురంగా వినిపించాయి. ఎట్టకేలకు గర్భగుడిలోకి అడుగుపెట్టాము. ఆహా! నంపెరుమాళ్ల దర్శనం అయిన ఆ క్షణం ఇప్పటికీ నా కళ్ళ ముందే ఉంది. ఎంత సౌమ్యంగా, ఎంత ఆప్యాయంగా, ఎంత ప్రేమగా దర్శనమిచ్చారో మాటల్లో చెప్పలేను. నేను మాత్రం ఆయనని చూస్తూ అలా నిలబడిపోయాను. ఆ తరువాత పెరియ పెరుమాళ్ల దర్శనమైంది. ఆ ముఖంలో కనిపించిన ప్రశాంతత అసాధారణం అని చెప్పొచ్చు. మనసారా నమస్కరించుకున్నాను. గర్భగుడిలో నిలబడి ఉన్నప్పుడు ఒక వింత ప్రశాంతత అనుభూతి చెందాను. దాన్ని పాజిటివ్ ఎనర్జీ అని చెప్పొచ్చు, భక్తి అని చెప్పొచ్చు. కానీ నాకు మాత్రం అది ఒక నిశ్శబ్ద సంభాషణలా అనిపించింది. నేను ఏమీ మాట్లాడలేదు. ఆయన కూడా ఏమీ మాట్లాడలేదు. అయినా అన్నీ చెప్పుకున్నట్టే అనిపించింది. ఆ క్షణంలో నాకు ఎలాంటి కోరికలు గుర్తు రాలేదు. నేను ఆయన్ని చూశాను, అంతే. బహుశా శరణాగతి అంటే ఇదేనేమో అనిపించింది. అడగాల్సింది ఏమీ లేకుండా ఆయన ముందర నిలబడగలగడం అని అర్థమైంది. ఆ రోజు నాకు ఆళ్వార్ల మహిమ కొంచెం అర్థమైనట్టే అనిపించింది. వాళ్ళు పెరుమాళ్ల దగ్గరకు కోరికలు కోరుకోవడానికి వెళ్ళలేదు. ఆయనతో ఉండటానికి వెళ్ళారు. ఆయన్ని చూడటానికి జీవించారు. అందుకే వారి భక్తి ఇప్పటికీ మనల్ని కదిలిస్తుంది. శరణాగతి అనే పదం ఎన్నోసార్లు విన్నాను. కానీ ఆ రోజు అది ఎక్స్పీరియన్స్ చేశాను. నేను ఏమీ అడగలేదు. అడగాలనే ఆలోచన కూడా రాలేదు. ఆయన్ని చూశాను, అంతే. కానీ బయటికి వచ్చినప్పుడు నా మనసు ఎంత హాయిగా ఉండిందో మాటల్లో చెప్పలేను. దర్శనం అయ్యాక కొంతసేపు ఆలయ ప్రాంగణంలో గడిపాము. ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ ఆ వాతావరణాన్ని ఆస్వాదించాము. అప్పుడు ఒక నెమలి కనిపించింది. ఎందుకో అది కూడా రంగా రంగా అని పిలుస్తున్నట్టే అనిపించింది. మనసు పెరుమాళ్ల మీదే నిలిచిపోయినప్పుడు
చుట్టూ జరిగే ప్రతిదీ కూడా ఆయన గురించే మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. తరువాత తాయారు దర్శనం కూడా చేసుకోవాలని అనుకున్నాము. కానీ అప్పటికే ఎండ తన ప్రభావం చూపించడం మొదలుపెట్టింది. పైగా లైన్ కూడా చాలా పొడవుగా ఉంది. అందుకే సాయంత్రం అమ్మ దర్శనం చేసుకుందాం అని అనుకుని ఆలయం నుంచి బయటకు వచ్చాము. ఇక మా ప్లాన్లో మిగిలిన దివ్యదేశాల యాత్ర ప్రారంభమైంది. మా మొదటి గమ్యం ఉత్తమర్ కోవిల్. ఈ క్షేత్రం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ శ్రీమన్నారాయణుడు మాత్రమే కాదు, బ్రహ్మదేవుడు మరియు శివుడు కూడా ఒకే ప్రాంగణంలో పూజలు అందుకుంటారు. అందుకే దీనిని త్రిమూర్తి క్షేత్రం అని పిలుస్తారు. గుడిలో అడుగు పెట్టగానే ఆ ప్రశాంతత ప్రత్యేకంగా అనిపించింది. తర్వాత వెంటనే తిరువెళ్లరై వైపు బయలుదేరాము. తిరువెళ్లరై చేరుకున్నప్పుడు ఆ ఆలయపు ప్రాచీనత మొదటి చూపులోనే కనిపించింది. ఇది చాలా పురాతనమైన దివ్య దేశాలలో ఒకటి. పుండరీకాక్ష పెరుమాళ్ ఇక్కడ దర్శనమిస్తారు. గుడి నిర్మాణం, రాతి మెట్లు, ప్రాంగణం అన్నీ ఒక ప్రత్యేకమైన పాతకాలపు గంభీరతను గుర్తు చేశాయి. అప్పటికే చాలా ఆలయాలు మూసే సమయం దగ్గర పడింది. అందుకే జంబుకేశ్వరానికి వెళ్ళి జలలింగాన్ని దర్శించుకున్నాము. అఖిలాండేశ్వరి అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాము. కొద్దిసేపు అక్కడ గడిపి కొన్ని ఫోటోలు కూడా తీసుకున్నాము. ఈ మాటకు ఆ మాటే, శివాలయాల ఆర్కిటెక్చర్ అంటే వేరే స్థాయి. ఎంత చూసినా తనివి తీరదు. రాతిలో ఇంత జీవం ఎలా పోస్తారో అనిపిస్తుంది. ప్రతి స్తంభం, ప్రతి శిల్పం ఒక కథ చెబుతున్నట్టుగా ఉంటుంది. తర్వాత భోజనం చేసి దారిలో కావేరీ నది కనిపించగానే వెంటనే కాసేపు ఆగి ఫోటోలు తీసుకున్నాము. తరువాత మా ప్రయాణం అప్పకుడతాన్ వైపు సాగింది. అప్పటికి ఎండ, ప్రయాణం, అలసట అన్నీ ఉన్నా ఇంకో దివ్య దేశం ఎదురు చూస్తోంది అన్న ఆలోచనే మళ్ళీ ఉత్సాహం ఇచ్చింది. స్వామివారి దర్శనం కావాలంటే ఇంకా దాదాపు 45 నిమిషాలు వేచి ఉండాల్సిందే. అంత సమయాన్ని ఆలయ ప్రాంగణాన్ని ఆస్వాదిస్తూ గడపడం మొదలుపెట్టాను. ఒకవైపు ఎండ, మరోవైపు వేడి, కానీ మనసు మాత్రం ఆలయ ద్వారం మీదే ఉంది. చివరికి నేను వెళ్ళి స్వామివారి గుడి ద్వారం దగ్గరే కూర్చున్నాను. ద్వార పాలకురాలిగా కూర్చున్నానని చెప్పినా అతిశయోక్తి లేదు. మిగతా వాళ్ళు కొంచెం దూరంలో కూర్చున్నారు. వెయిట్ చేస్తూ ఉండగా అప్పకుడతాన్ గురించి గుర్తొచ్చిన కథ ఇదే. ఒక రాజు మహాయాగం చేశాడట. యాగం పూర్తయ్యాక ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి, నాకు చాలా ఆకలిగా ఉంది, అన్నం పెడతావా అని అడిగాడట. రాజు ఎంతో భక్తితో అన్నం పెట్టాడట. కానీ ఆ బ్రాహ్మణుడు తింటూనే ఉన్నాడు. ఎంత పెట్టినా తృప్తి పడలేదు. చివరికి ఒక పెద్ద కుండ నిండా అన్నం సమర్పించగా ఆయన సంతోషంగా స్వీకరించి తన నిజస్వరూపాన్ని చూపించాడట. అప్పుడే అందరికీ అర్థమైంది ఆయనే సాక్షాత్ శ్రీమన్నారాయణుడు అని. కుండ నిండా అన్నం స్వీకరించిన స్వామి కావడంతో ఇక్కడి పెరుమాళ్లను ప్రేమగా అప్పకుడతాన్ అని పిలుస్తారు. అందుకే ఈ క్షేత్రంలో అన్న ప్రసాదానికి ప్రత్యేక స్థానం ఉంది. భక్తితో సమర్పించిన ఒక్క ముద్ద అన్నం కూడా స్వామి ఆనందంగా స్వీకరిస్తాడని భక్తులు నమ్ముతారు. నేను మాత్రం ఇంకా గుడి ద్వారం వైపే చూస్తున్నాను. అర్చక స్వామి ఎప్పుడు వస్తారా, ఎప్పుడెప్పుడు నేను అప్పకుడతాన్ దర్శనం చేసుకుంటానా, ఇదే ఆలోచన. చివరికి అర్చక స్వామి వచ్చేశారు. అంతే, నా ముఖంలో వెలిగిన ఆనందం వేరే లెవెల్. నెక్స్ట్ ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.